పటాన్చెరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చీటింగ్ అక్రమ మైనింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన అనుచరులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీస్ వాహనంపై దాడికి ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు వారిని చెదరగొట్టారు. మధుసూదన్ రెడ్డికి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. లగ్దారం గ్రామంలో అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. దీంతో మధుసూదన్ రెడ్డిపై చీటింగ్, అక్రమ మైనింగ్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వందలాది మంది పోలీసులు మధుసూదన్ ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేశారన్నారు హరీష్ రావు. తెల్లవారుజామున వెళ్లి అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని తెలిపారు. నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని మండిపడ్డారు హరీష్ రావు. ఇవాళ మా పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి ఉదయం 3 గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది ఏంది? మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం. అసలు ఆ కేసు ఏంది? సివిల్ మ్యాటర్. అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్గా 41 PRC కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు వందల మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్లు వెళ్ళి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మా పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి ఉదయం 3 గంటలకు ప్రజా సంక్షేమం కంటే ప్రతిపక్షాలను అక్రమ కేసులు పెట్టి వేధించడము, ప్రతిపక్ష పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడము, ఎంతసేపు నువ్వు మా పార్టీలోకి వస్తావా, రాకపోతే నీ మీద కేసులు పెడతాం, పార్టీలో చేరాలని చెప్పి ఇలా వివిధ రకాల ఒత్తిడి తెస్తూ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించే విధానం కొనసాగుతూ ఉంది.